హాయ్ అండి. ఇదిగో కంద పులుసు అయితే ఈ రకంగా చేసుకుంటాం. మరి జామాకులు అయితే వేసి ఉడకబెట్టాను అనమాట అండి కందనే. మరి ఇలాగే చింతకాయలు కూడా ఉడకబెడుతున్నాను పొయ్యి మీదే. అదిగోండి పొయ్యి మీదే చింతకాయలు కూడానే. అవి చింతకాయ వేసి పచ్చిరొయ్యలు వేసి కంద పులుసు పెడతాను. ఎలా పెడతానో చూపిస్తాను. ఇదిగోండి కంద పులుసు అని చెప్పాను కదండి. జామాకులు వేసి పొయ్యి దగ్గర అయితే ఉడకబెట్టేశాను. మరి ఇదిగో కంద అయితే ఈ రకంగా ఒలిసాను, ముక్కలు కోసాను. మరి అలాగే కరివేపాకు, ఇదిగో పచ్చిమిరకాయలు, ఇది పచ్చిరొయ్యలు అండి. మరి ఉడకబెట్టిన చింతకాయలు పులుసు పిసుకుతాను దీన్ని. అలాగే ఇదిగో ఉల్లిపాయ మిక్సీ పెట్టాను మసాలా వేసి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిపి వేసేసాను అనమాట అండి. ఒక్కొక్కటి వేయటం మీకు చూపిస్తానికే నాకైతే కుదరలేదు షాపు గురించి. మరి ఇవన్నీ కలిపి వేసి ఇదిగో నూనె బాగా వేగించండి. అప్పుడు పచ్చిరొయ్యలు వేస్తాను. తర్వాత ఇలాగే కొత్తిమీర, ఇది కరివేపాకు వేస్తాను. అలాగే పచ్చిమిరకాయలు వేసి వేగించి ఇవి బాగా వేగాక ఆ పచ్చిరొయ్యలు కూడా వేసి బాగా వేగించి పులుసు పిసికి పోసి అప్పుడు ముక్కలు వేస్తాను అనమాట అండి. కంద ముక్కలు వేసాక మరి పులుసు ఏ రకంగా ఉన్నదన్నది మీకు చూపిస్తాను. ఇదిగోండి కంద పులుసు అన్నాను కదండి. ఇదిగో చూసారా మంచి కలర్గా ఎంత బాగుందో కంద పులుసు. మరి మీరు కంద పులుసు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే పెట్టండి. మరి చేపల పులుసులో మంచి కలర్గా సూపర్గా అదిరిపోతుంది చూసారండి. వైట్ రైస్ కంద పులుసునండి. మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాను అనుకుంటా మా పెరట్లోనే పండి మా పొట్లోకి వచ్చేస్తానన్నదండి కంద పులుసు. మరి ఈ కంద పులుసు వైట్ రైస్ మీకు ఎంతమందికి ఇష్టం? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.